అండి, వెల్కమ్ బ్యాక్ టు కలగూరగంప ఛానల్. నేను మీ వాసవి కాసినేని. ఈరోజు నేను మీ ముందుకి మటన్ ఎగ్తో కీమా కర్రీ చేసి చూపిస్తానండి. దీనికి ముందుగా మనం మటన్ని తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్గా తరిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు దీని తయారీ విధానాన్ని చూసేద్దాం రండి. మటన్ కీమా ఎగ్ బుజ్జి అండి. మటన్ వద్దని పేచీ పెట్టే పిల్లల కోసం ఇలా ఒక్కసారి తయారు చేసి పెట్టేయండి. బౌల్ ఖాళీ చేసేస్తారు. మరీ ముఖ్యంగా ఆడపిల్లలు గట్టిగా తినాలండి. వాళ్ళ కోసం ఈ డిష్ ప్రిపేర్ చేస్తున్నాను. దీని తయారీ విధానం చూసేద్దాం రండి. బాండీ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి, ఆనియన్స్, కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనికి కొంచెం సాల్ట్, పసుపు వేసుకుని కలుపుకుని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గనిచ్చుకుందాము. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని తిప్పుకుందాము. ఇప్పుడు దీంట్లోనికి ముందుగా తరిగి పెట్టుకున్న మటన్ కూడా వేసుకుందాము. ఆయిల్ ఏంటా ఎక్కువైపోయింది అనుకోకండి. మటన్ని మనం ఫ్రై చేసుకోవాలి కదా, అందుకని ఒక చుక్క ఆయిల్ ఎక్కువ వేసాను. నార్మల్గా అయితే నేను కూడా తక్కువ ఆయిల్ని వేసుకుని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో మంటని పెట్టుకుని కొంచెం లేట్ అయినా సరే వండుకుంటానండి. ఇది ఫ్రై కాబట్టి ఆయిల్ ఇలానే పట్టుద్ది. బాగా వేగిన తర్వాత దీంట్లోనికి సరిపడు సాల్టు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. నీళ్ళ చుక్క తగలకుండా ఇలా వేయించుకున్న ఈ మటన్ కీమా 2-3 డేస్ నిల్వ ఉంటుందండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా. ఇప్పుడు ఇందులోకి మనం గుడ్డు కొట్టి పోసేసుకుందాము. ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకుందామండి చిన్నగా. నార్మల్గా ఎగ్ బుజ్జి చేసుకుంటే మనం ఒక కొట్టుకున్న తర్వాత 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి కలుపుకుంటాం కదండి, కొంచెం పెద్ద పెద్ద పీసెస్లా ఉండి బాగుంటాయని. అయితే దీంట్లోనికి కొట్టుకోగానే వెంటనే కలిపేసుకుంటే ఎగ్ అంతా మటన్కి పట్టి మటన్ ప్లస్ ఎగ్ 2 కలిసి టేస్ట్ బాగుంటుందండి. మా ఇంట్లో మా పాప మటన్ తినడానికి చాలా పేసి పెట్టుద్దండి. అందుకని నేను ఏదో ఒక ట్రిక్తో ఇలా చేసి పెడితే దీన్ని తినడానికైతే ఏం పేచీలు లేకుండా ఖాళీ చేసేస్తారండి. ఇలా ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు ఇందులోనికి వాటర్ తగలకుండా ఉంటేనే దీని టేస్ట్ బాగుంటుందండి. ఇలా వాటర్ అనేది లేకుండా ముక్కలో ఉన్న తేమ కూడా ఆరి చక్కగా ఫ్రై అయ్యి ఎగ్ వేసుకున్నప్పుడు నీచు వాసన లేకుండా ఉంటుందండి 2 పట్టి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి పెడితే మీ ఇంట్లో కూడా తినని పిల్లలుంటే పేచీ లేకుండా గిన్నె ఖాళీ చేసేస్తారండి. ఇప్పుడు దీంట్లోనికి కొంచెం మసాలా పొడి, కొత్తిమీర కలిపేస్తున్నాను. ఇలా చేసుకుని పెట్టుకుంటే లంచ్ బాక్స్లోకైనా
చాలా బాగుంటుందండి కర్రీ. ఎగ్ వేసుకోకుండా ఉంటే మటన్ ఫ్రై అనేది బయట ఉన్న 2-3 డేస్ అలానే ఉంటుంది, ఏం అవ్వకుండా. ఎందుకంటే దీనికి మనం వాటర్ గట్ట తగలనివ్వట్లేదు కాబట్టి. అండి, మన మటన్ ఎగ్ బుర్జీ రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. అంతే అండి, ఎంతో రిచ్ అండ్ టేస్టీ అయిన మన మటన్ కీమా ఎగ్ బుర్జీ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాము.